23 నంబర్స్ 23. సంఖ్యాకాండం 23. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠం మీద నీ దహన బలి యొద్ద నిలిచి ఉండుము, నేను వెళ్ళెదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనపరచునది నీకు తెలియచేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నువ్వు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము, నా నిమిత్తం యాకోబును శపింపుము, రమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. అంతట బాలాకు బిలాముతో, నువ్వు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి, అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచి ఉండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, అతడు బాలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద ఉండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పెనని అడుగగా, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు.
నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియ చెప్పబడును. అంతట బాలాకు, నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను, అక్కడ నుండి నా నిమిత్తము నువ్వు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను. బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బాలాకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. బిలాము కూడా తన హృదయంలో ఉండే ఆ బహుమానం కొరకైన ఆశను బట్టి కొంత శోధనలో పడినట్టున్నాడు. అయినా దేవుని మాట, దేవుడు చెప్పినదే చెప్పగలడు, వేరేది ఏమీ చెప్పలేడు. అలాంటి బంధకములో ఉన్నాడు. కాబట్టి దేవుడు బిలాము వంటి ప్రవక్త ద్వారా కూడా మాట్లాడేదే కొంత అద్భుతంగా ఉంది. శాపవచనమును ఆశీర్వచనపు మాటలుగా మార్చినది కూడా అద్భుతం. తొమ్మిదవ వచనము, బిలాము మాట్లాడిన మాటలు. 9వ వచనం ఎవరన్నా చదవండి. మెటల శిఖరము నుండి చూచున్నాను, ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఇశ్రాయేల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వారు ఒంటిగా నివసించాలి. మరి వేరే జనములలో వారు లెక్కింపబడరు. దేవుని ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి, ఉంటారు. మరి దేవుడు వారికి ఇచ్చిన ధన్యత, మరి అందరికి ఇచ్చిన ధన్యత కంటే లోకంలో ఉండే ఏదన్నా ఆశీర్వాదం, అభివృద్ధి, పంటలు, పిల్లలు, దానికంటే ఆత్మీయంగా ఉండే ధన్యత, ముఖ్యంగా వారి జీవితమే పరిశుద్ధంగా ఉండాలి. కనాను దేశంలో ఉండిన ప్రజలు ఒక విధంగా అన్ని రకాలైన అపవిత్రతలతో జీవించినందుకు వారి దేశమే వారిని కక్కివేసింది అని కూడా రాయబడి ఉంది. వాంతు చేసినట్టు, ఏదన్నా తిన్నది పడకపోతే, జీర్ణం కాకపోతే వాంతు చేసుకుంటాం. వాంతి అయినాక కొంచెం నెమ్మది ఉంటుంది. వాంతి అయ్యేదాకా కష్టపడుతుంటాం. కనాను ప్రజలను అలాగ వారి దేశమే కక్కివేసింది
అని రాయబడి ఉంది. అందుకే దేవుని ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. దేవుని సొత్తైన ప్రజలు. అందుకే వారితో ఎవరు చేరకూడదు, వారెవరితో చేరకూడదు. బిలాము చెప్పిన మాటలు. దేవుని కొరకు సాక్షులు. దేవుడు వారి పక్షమున గొప్ప కార్యములు ఇప్పటికే చేశాడు, ఇంకా చేస్తాడు. మరి నిజ దేవుని ఆరాధించే ప్రజలు, నిజ దేవునికి సేవ చేసేవారు. మరి ఒక విధంగా అబ్రహాము వంశావళి, ఇస్రాయేల్ ప్రజలు ఎవరైనా ఇస్రాయేల్ అన్నారంటే వారి వంశావళి చూపెట్టాలి. వారి పితరులు ఎవరో, పూర్వీకులు ఎవరో, అబ్రహాం మొదలుకొని వంశావళి చూపెట్టాలి. అప్పుడే వాళ్ళు ఇస్రాయేల్. వారికి ఒక చరిత్ర ఉండాలి. అంతేకాకుండా వారికి సున్నతి కూడా ఉండాలి. సున్నతి లేనివాడు బ్రతకకూడదు. 8వ రోజు మగ శిశువు పుడితే సున్నతి చేపివలసిందే. వారికి ఎలాంటి విగ్రహారాధన ఉండకూడదు. వారు దేవుని నియామక పండుగలను కూడా ఆచరించాలి. దేవునికి సమర్పణలు కూడా తేవాలి, ప్రథమ ఫలం తేవాలి, బలులు అర్పించాలి. ఇవన్నీ ఇశ్రాయేలుకు ఉంది. ఇంకా ఎవరు చేరగలరు వీళ్ళతో? విశ్వాసం గలవారు, యెహోవా దేవుని తెలుసుకున్నవారు, సున్నతి చేయించుకున్నవారు, పరిశుద్ధంగా జీవించేవారు, వాళ్ళు మాత్రమే చేరగలరు. ఇంకా తొలిచూలిన పుట్టిన వారిని దేవునికి సమర్పించాల. అది కూడా అంత సులువైన పని కాదు. ఇశ్రాయేలుకు ఉండే షరతులు చూడండి. దేవుడు ఇంతవరకు వారిని మేఘస్తంభం ద్వారా, అగ్నిస్తంభం ద్వారా నడిపిస్తూ వచ్చాడు, మన్నా ద్వారా పోషిస్తూ వచ్చాడు. వారి మధ్యలో ప్రత్యక్ష గుడారం, దేవుని సన్నిధి ఉంది. వారి గోత్రముల ప్రకారం, వారి వరుస ప్రకారం వారు ప్రయాణం చేయాలి. కాబట్టి ఎవరైనా ఇలాంటి ప్రజలతో చేరాలంటే కూడా అసాధ్యం అని చెప్పవచ్చు. వీళ్ళు వేరే వాళ్ళతో చేరినా అది పెద్ద పొరపాటు. అందుకే దేవుడు వారిని ఒంటరిగా ఉంచాడు. అపోస్తుల కార్యములో మొదటి సంఘము స్థాపించబడినప్పుడు వారి విషయమై ఒక మాట, 5:13 అపోస్తుల కార్యం. ఎవరన్నా చదవండి. 5:13. కడమ వారిలో ఎలాంటి మాట రాయబడిందో చూడండి. కడమ వారు ఎవరు కూడా వారితో కలుసుకోవడానికి తెగింపలేదు. అంటే ధైర్యం చాలలే, భయపడ్డారు. 5:13. దేవుని ప్రజలు, పరిశుద్ధులు, వారి నియమాలు, వారి జీవితము, వారి దేవుడు, వారి జీవిత విధానము అంత వేరు. దేవుని ప్రజలతో ఎవరు కలవలేరు, కలవడానికి ధైర్యం చాలదు. అట్లా ఉండాలి. మన స్థాయి అట్లా ఉండాలి. మన దగ్గరికి ఎవరైనా రావాలంటే భయపడాలి.
కానీ ఇప్పుడు మనం భయపడుతున్నాం, ఎవరన్నా వస్తారేమో అని. ఒక విధంగా దేవుని ప్రజల యొక్క జీవితము ఒంటరిగా ప్రత్యేకముగా ఉండే జీవితం అలాగుందుముగాక. మన పరిశుద్ధతను బట్టి, మన దేవుని బట్టి అలా గుర్తించబడడం గొప్ప ధన్యత. సంఖ్యాకాండం 23:10 ఎవరన్నా చదవండి. 10 యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? అక్కడ ఆగుదాం. ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను. ఇంకో మాట ఏమన్నాడు దేవుడు? ఆకాశములోని నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను. నిజంగా దేవుడు ఇశ్రాయేళ్లను అలాగ విస్తరింపచేయడానికి అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రజలు విస్తరించాలి. ఐగుప్తీయులు ఎక్కువ కష్టపెడితే వీళ్ళు తగ్గిపోతారేమో అనుకున్నారు కదా, కానీ ఎంత కష్టపెట్టారో అంతగా విస్తరించారు. వారేం తగ్గిపోలే. దేవుని ఆశీర్వాదం అలాగుంటుంది. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నర్ల కష్టార్జితం చేత అది ఎక్కువ కదా తక్కువ కదా? సరే, తక్కువ కూడా కాదు. దేవుని ఆశీర్వాదంతో ఎక్కువ అవుతుంది. దేవుని ఆశీర్వాదం అంటేనే అదొక ప్రత్యేకమైన అనుభవం. అబ్రహాము ఇచ్చిన వాగ్దానం అలాంటిది. ఇస్కరేణు అంటే చూడండి, ఆకాశ నక్షత్రాలు అంటే చూడండి ఎంత విస్తారం. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగము, తర్వాత ఇష్మాయేలు సంతానము, మరి వాళ్ళందరూ కూడా అనేక దేశాలుగా విస్తరించారు. అంతేకాకుండా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఎవరైనా రక్షణ పొందితే వారు కూడా అబ్రహాము సంతానం. ఇప్పుడు లోకములో ఉండే విశ్వాసులందరూ ఆత్మీయంగా అబ్రహాము సంతానం. ఇప్పుడు ఎంతమంది అయినారు? ఇశ్రాయేల్ అందరినీ లెక్క పెట్టండి. తర్వాత ఇష్మాయేలు, మరి ఇతర సంతానం, అబ్రహాం కలిగిన సంతానము, వారి ఎన్ని దేశాలు అయిననో వాళ్ళని లెక్క పెట్టండి. తర్వాత లోకములో ఉండే విశ్వాసులందరినీ లెక్క పెట్టండి. ఇప్పుడు ఎంతమంది అయినారు? లెక్క పెట్టలేం. లోకములో ఉండే విశ్వాసులు కూడా ఎంతోమంది అయినారు, ఇంకా అవుతారు. అన్ని దేశాల నుండి ఇంకా రక్షణ పొందుతూనే ఉన్నారు, పొందాలి కూడా. అది దేవుని ఉద్దేశం. ఆ మాట చదవండి. ప్రకటన 5:9. ప్రకటన 5:9. ఆ పెద్దలు యోగ్యుడు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ చూడండి, ప్రతి జనములోనూ
దేవుని కొరకు మనుషులను కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. ప్రతి దేశము, ప్రతి భాష, ప్రతి జాతి ఇది ఇంకా జరగాల. దాని కొరకు మనం ప్రార్థన కూడా చేయాలి. అనేక దేశాల నుండి వ్యతిరేకంగా ఉండేవారు, విగ్రహారాధనలో ఉండేవారు, దారి తప్పినవారు, తప్పుడు బోధలో ఇరుక్కున్నవారు, అవిశ్వాసులు, నాస్తికులు అనేకులు మారాలి. నన్ను అడుగుము, అన్యజనులను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. కాబట్టి అది ఒక మనం ప్రార్థనాంశంగా చేసుకోవాలా. అనేకులు దేవుని వాగ్దానం ప్రకారం ఇస్కరేణు వలె అబ్రహాము సంతానం కావాలి. అది మన ప్రార్థన. దేవుణ్ణి మనం అడగాలి. మనకు స్వాస్థ్యముగా అనేకులను, అన్యజనులను కూడా దేవుడు ఇవ్వాలి. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమందు దూతల మధ్యలో సంతోషం. ఒక్క పాపి. ఆ విలువ ఆత్మకు, ఒక్క వ్యక్తికి దేవుడు ఇస్తున్నాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న వారందరూ రక్షణ పొందాలి. అది మన యొక్క ప్రార్థన అంశం. తర్వాత సంఖ్యాకాండం 23. బిలాం యొక్క మాటలు ఒక విధంగా అంత మంచి ప్రవక్త కాకపోయినా, దుర్నీతి బహుమానం కోరినవాడైనా, ఒక విధంగా ఎలాగనిపిస్తుందంటే దేవుడు బలవంతాన పలికిచ్చినట్టు. తాను పలకాలని అనుకోలేదు కానీ దేవుడే అందుకే ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు అంటే తాను పలకాలని అనుకోలేదు, దేవుడే పలికించాడు అన్నట్టుంది. ఏమంటాడు? 10వ వచనం 23 సంఖ్యాకాండం 10. ఎవరైనా చదవండి. ఎవరు లెక్క పెట్టగలరు? ఇప్పుడు చదవండి. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. తర్వాత నా అంత్యదశ వారి అంతము వంటి దగును గాక. ఒక విధంగా బిలాము నీతిమంతుడుగా మరణించడం ఒక గొప్ప ధన్యతగా చూడగలుగుతున్నాడు. నీతిమంతుల మరణం. ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. అది కూడా ఉంది. పౌలు కూడా చెప్పిన మాట ప్రకారం నాకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బిలాముకు అంతవరకు అర్థమైనట్టు తాను దేవుని బ్రతిమిలాడుకుంటున్నాడు. నేను పాపిగా చనిపోకూడదు, నేను ఒక నీతిమంతుడుగా చనిపోవాలి. దేవుని ప్రజలకు ఉండే ధన్యత అది. దాని కొరకు తాను ఆశపడ్డాడు. మరణం తర్వాత నేను దేవుని యొద్ద తీర్పు పొందకూడదు, శిక్ష పొందకూడదు. దేవుడు నన్ను నరకానికి పంపకూడదు. సైతానుతో పాటు సైతాను కొరకు పెట్టిన శిక్ష నాకు రాకూడదు. ఒక విధంగా ఆశపడ్డాడు. మరి అంతవరకు తెలుసుకున్న వ్యక్తి అయినా కూడా తర్వాత కూడా తన జీవితం అంతా కూడా మల్లుకున్నట్టు కూడా రుజువు లేదు. చాలా దుఃఖకరం.
మంచి మరణం కావాలని కోరుకున్న వ్యక్తి, నీతిమంతుల మరణం ధన్యకరమైనదని తెలుసుకున్న వ్యక్తి అయినా కూడా ఆ మరణం పొందలేని వ్యక్తిగా కనబడుతున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మరణం తర్వాత ఉండే విషయాలను, చాలా ప్రాముఖ్యమైనది, నిత్యత్వం వరకు ఉండేది, దాని కొరకు అనేకులు సిద్ధపడాలి. మరణ భయం మాత్రం వస్తే సరిపోదు. ఇప్పుడు చాలామందికి మరణ భయం ఉంది, అంతే, చస్తామేమో. ఇంకా కొంతమంది ఏమంటారు, చస్తే బాగుండు అని కూడా అంటారు. ఒక విధంగా అది కాదు. నీతిమంతుల మరణం, దేవుని ముందు నిర్దోషిగా నిలబడే ఆ ధన్యత, నశించకుండా నిత్య జీవితమును పొందే ధన్యత, అది పొందాలి. అనేకులకు ఆ గ్రహింపు దేవుడు ఇచ్చునుగాక. పరిశుద్ధులైన దేవుని బిడ్డలు రక్షణ పొంది దేవుని రాజ్యములో చేరుకున్న వారి దగ్గర చేరుకోవడం, అది ఒక గొప్ప గురి. అబ్రహామును గురించి ఏం రాయబడింది? అబ్రహాము ముసలితనమందు చనిపోయి తన ప్రజల యొద్దకు, చదవండి, ఆదికాండం 25, తన ప్రజల యొద్దకు చేర్చబడ్డాడు అనే మాట చూడండి. ఆదికాండం 25:8 చదవండి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడేను. భక్తుల యొక్క మరణం విలువగలది. కాబట్టి నిరీక్షణతో జీవించడం, నిరీక్షణతో మరణించడం, ఒక విధంగా అది గొప్ప ధన్యత, విలువైన జీవితపు ముగింపు. దాని కొరకు ప్రజలు గ్రహింపు కలిగి యేసు ప్రభువును నమ్మి వారి మరణం తర్వాత ఉండే స్థితి వారికి క్షేమకరమైనదిగా చేసుకునే జ్ఞానం దేవుడు అనేకులకు ఇవ్వాలి. అలాగ మనం ప్రార్థన చేయాలి. తర్వాత సంఖ్యాకాండం 23:10 చివరి మాటల్లో బిలాము చెప్పిన మాటలు, నా అంత్యదశ వారి అంతము వంటిదగునుగాక. ఇశ్రాయేలీయుల యొక్క అంత్యదశ ఎలాగుంటుంది? చాలా ఘనంగా ఉంటుంది. మనకు తెలుసు కదా, యెరూషలేము నుండి ఏం బయలుదేరుతుంది? లోకమంతటికి ఆజ్ఞ బయలుదేరుతుంది. యెరూషలేమే లోకమంతటికి ముఖ్య పట్టణం, కేంద్ర స్థానముగా ఉంటుంది. యేసు ప్రభు 1000 సంవత్సరాలు లోకమును పరిపాలించేటప్పుడు యెరూషలేమే ముఖ్యమైన పట్టణం, ముఖ్యమైన కేంద్రం. అక్కడ నుండి ఏలుతాడు. చదవండి, యెషయా గ్రంథం 2, యెషయా గ్రంథం 2 ఎన్నో వచనం? 3వ వచనం చదవండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, ఇటురండి,
దగ్గరికి రండి, కొంచెం ఇటు జరగండి. చదవండి. యెహోవా వాక్కు బయలుదేరును యెరూషలేము నుండి. తర్వాత జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, ఆయన త్రోవలో నడుతుము అని చెప్పుకుందరు. ఇంకా పర్ణశాల పండుగ కూడా అందరూ, అన్ని దేశస్తుల వారు యెరూషలేముకు వెళ్ళాలా? వెళ్ళకపోతే చెప్పండి, అన్నం దొరకదు, వర్షం పడదు. ఎంత కష్టము. అందుకే యెరూషలేము ఇశ్రాయేల్ యొక్క అంతిమ స్థితి, ఆ మాట కూడా చదవండి. జకర్యా 14 16 మరియు ఏటేటో వచ్చును. రాని వారందరి మీద వర్షం కురవకుండును. ఇంకా రాకుండా ఉంటారు. రాకయు ఉండిన ఎడల వారికి వర్షం లేకపోవును. ఇంకా తెగులు కూడా, వర్షం ఉండదు, ఇంకా తెగులు కూడా వస్తుంది. ఇంకా అందరూ బయలుదేరుతారు. అప్పుడు ఫ్లైట్లు ఉంటాయిలే, ట్రైన్లు కూడా ఉంటాయి, ఓడలు కూడా ఉంటాయి. అందరు పోవలసిందే. ఇశ్రాయేలు దేవుని పండుగ ఆచరించడానికి లోకమంతా ఎంత గొప్ప స్థాయిలోనికి ఇశ్రాయేలీయులు వస్తారు. వారి పట్టణము ఎంతగా యెహోవా దేవుని మందిరం, ఆయన మాట, ఆయన యొద్దకు రావడానికి ఎవరైనా అయిష్టత చూపిస్తే కూడా ఎలాంటి పరిస్థితి. అందుకే ఇశ్రాయేలు దేవుడు ఆయన మార్గములను మనము నేర్చుకుందాం రండి, పోదాం రండి అని అందరూ బయలుదేరుతారు. అది ఇశ్రాయేలు యొక్క అంతిమ స్థాయి. అంతగా హెచ్చిస్తాడు. దాని ముందు ఎన్నో శ్రమలు పెట్టిన వారు కూడా బుద్ధి తెచ్చుకుంటారు. ఇశ్రాయేలు దేవుని తృణీకరించిన వారు, ఎగతాళి చేసిన వారు అందరూ బుద్ధి తెచ్చుకుంటారు. ఆ పరిస్థితి త్వరగా రావాలి. సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండినా. బిలాము చెప్పిన మాటలు. ఇశ్రాయేలు దేవుడు మార్పు లేనివాడు, మాట తప్పనివాడు, నమ్మకమైనవాడు.
ఆయన ఏదైనా చెయ్యలేడు అనే సందర్భం ఉండదు, చాతగాదు అనే సందర్భం ఉండదు. ఆయన మాటలన్నీ నమ్మకమైన మాటలు. ఆయన ఉద్దేశములో ఎలాంటి మార్పు ఉండదు. ఆయన తన నిత్యమైన ప్రణాళిక చొప్పున కార్యము చేస్తున్నాడు. దాన్ని ఎవరు తిప్పివేయలేరు. అయినా మీరే ఊహించండి, దేవుడు ఏదైనా కార్యము చేస్తుంటే దానికి ఎవరైనా అడ్డొస్తారా? దాన్ని ఎవరైనా ఆటంకపరచగలరా? దాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. బిలాం చెప్పిన మాటలు, ప్రవచన మాటలు, దేవుడు తన ప్రజల కొరకు సమస్తం ఎలాగ చేస్తాడు? తన్ను ప్రేమించు వారి కొరకు, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారి కొరకు సమస్తమును మేలు కలుగుటకై జరిగించుచున్నాడు. అది చివరికి మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు అర్థం కాకపోయినా జరిగించుచున్నాడు. దేవుని తీర్పులు అగమ్యములు. సైతాను ఎంత కుయుక్తితో పనిచేసినా వాడొక రోజు సిగ్గు పాలవుతాడు, ఒక విధంగా నాశనం అవుతాడు. మనుషులు ఒకవేళ మొండిగా ఎదురాడినా వారు నశిస్తారు. రాజులు, అధికారులు దేవుని మాటకు లొంగని వారు కూడా అణుగద్రొక్కబడతారు. యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇనుప దండముతో కుండను పగలగొట్టినట్టు రాజ్యములను పగలగొడతాడు. లోకరాజ్యములన్నీ చెప్పండి, లోకరాజ్యములన్నీ యేసుప్రభు రాజ్యం అవుతుంది. లోకరాజ్యములన్నీ. కాబట్టి దేవుని తీర్పులు కూడా అద్భుతంగా ఉంటుంది. ఊహించలేనంత గొప్పదిగా ఉంటుంది. దేవుని మాట, దేవుని సంకల్పం, ఆయన కార్యములు, ఆయన తీర్పులు మనుషులకు అంతు పట్టదు. చదవండి ఆ మాట. రోమా 11. రోమా 11. అందరం కలిసి 33 చదువుతాం. రోమా 11:33 చదవండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవుని తీర్మానం, దేవుని ఉద్దేశం, దేవుని మాటలు, దేవుని తీర్పులు, దేవుని కార్యాలు ఎవరు అడ్డగించలేని, మార్చలేని, ఎదుర్కోలేని, ఇంకా ఎదురాడేవారే నష్టపోతారు. లోబడి సహకరించేవారు మేలు పొందుతారు. ఎంత గొప్ప దేవుడు! ఆయన మనిషి కాడు పశ్చాత్తాపపడడానికి. ఆయన పశ్చాత్తాపడవలసిన పని లేదు. అంత గొప్ప దేవుణ్ణి
మనం తెలుసుకొని నమ్మి ఆయన కొరకు సమర్పించుకొని జీవించడం గొప్ప ధన్యత అనుకోవాలి. కాబట్టి అది బిలాము చెప్పిన, ఇశ్రాయేలుని గురించి చెప్పిన మాట. ఇప్పుడు సంఖ్యాకాండం 23-21 అందరం కలిసి చదువుదాం. మంచి మాట. 23-21 అందరం కలిసి చదువుదాం. చదవండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఏ దోషమును కనుగొనలేదు, ఏ వంకరతనమును కనుగొనలేదు, చూడలేదు. ఒక విధంగా దేవుని బిడ్డలైన వారు, రక్షణ పొందిన వారు, యేసు ప్రభుని అంగీకరించిన వారు ఒకరోజు పరిపూర్ణులవుతారు. ఇంకా పరిపూర్ణులం కాలేదు, కానీ ఒకరోజు పరిపూర్ణులం అవుతాం, నిర్దోషులం అవుతాం, నిరపరాధులం అవుతాం, ఇంకా నిందారహితులం అవుతాం. అది మన ధన్యత. ఆ దినం ఎలాగుంటుందో, ఎంత ఘనంగా ఉంటుందో అది మనం ఊహించలేం. తొట్టిల్లకుండా కాపాడుటకును చెప్పండి, తన మహిమ ఎదుట నిర్దోషులుగా మహానందముతో నిలువబెట్టుకును శక్తిగల మన రక్షకుడు. నిర్దోషులుగా దూతలే ఆశ్చర్యపోతారు, సృష్టి అంతా ఆశ్చర్యపోతారు. నిజంగా మనుషులు ఇంత గొప్పవారు ఎట్లయినారు, ఇంత మాకంటే ఎట్లా మించిపోయారు, వారిలో ఏ మరక లేదు, ఏ తప్పిదం లేదు, ఏ కొరత లేదు, సంపూర్ణులైపోయారు అని ఆశ్చర్యపోతారు. కాబట్టి మన భవిష్యత్తు యేసు ప్రభువులో ఉండే ధన్యత ఒకరోజు సంపూర్ణంగా దేవుడు రుజువుపరచబోతున్నాడు. అది మన ధన్యత, అది మనం మరవకూడదు. సంఖ్యాకాండం 23 అందరం కలిసి 23 చదువుదాం. చదవండి. 23 చదవండి. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేల్లో శకునం లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు, ఇశ్రాయేలీలకు తెలియచెప్పబడును. ఇంగ్లీష్లో కొంచెం వేరుగా ఉంది. ఇశ్రాయేలుకు విరోధముగా మంత్రము లేదు, శకునం లేదు, విరోధముగా. somebody read in English 23 against Jacob, విరోధముగా. చాలామంది విశ్వాసులు కూడా కొన్నిసార్లు ఎవరో మంత్రాలు చేశారని భయపడుతుంటారు. నేను వాళ్ళకి చెప్పాను, మంత్రాలు చేసేవాళ్ళు మీకు భయపడాలి, అంతే కదా. మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుడు గొప్పవాడు, మీరు దేవుని అంత శక్తి మాకు లేదు అని వాళ్ళు భయపడాల. ఒక విధంగా నిజం. అయినా సైతాను శక్తికి ఏమంతా సామర్థ్యం ఉంది, సాధ్యమవుతుంది. ఒక విధంగా బిలాము శకునము చేయువాడు. బాలాకు తన్ను ఎంత ప్రేరేపించినా, ఎంత బహుమానం ఇస్తానన్నా ఇశ్రాయేళ్లకు ఏం కీడు శాపమో తేలేకపోయారు. ఇంకా అంతే సరిపోయింది.
మనకు విరోధంగా శకునము లేదు, మంత్రము లేదు. యాకోబు 1 యోహాను 5:18 అందరం కలిసి చదువుదాం. 1 యోహాను 5:18 అందరం కలిసి చదువుదాం. అక్కడ దుష్టుడు అని ముట్టడు అని ఉంది, అందుకే 5:18 1 యోహాను చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఆ మాట చూడండి, దుష్టుడు వాణ్ణి ముట్టడు. అది గొప్ప ధన్యత. ఇంకా అందుకే మనము దేవుని కృప చేత సైతాని యొక్క పోరాటము, ప్రయత్నాలు, శకునము, మంత్రాలు ఏది ఎవరైనా పొరపాటున తెలియక అజ్ఞానముతో చేసినా కూడా వారికి బుద్ధి చెప్పాలి, వారిని దేవుని వైపు మళ్ళించుకోవాలి. వారు నశించకుండా వారి మీద దయ తలచాలి. నిజ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి అలాంటి శక్తులకు ఎలాంటి ప్రభావం ఉండదు అనేది గొప్ప ధన్యత. మనము అలాంటి ధైర్యముతో మరి జీవించుదుముగాక. చివరిగా 24వ వచనం, సంఖ్యాకాండం 23:24వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఆడు సింహం వలె లేచును. ఇశ్రాయేలీలు సింహము వంటి వారుగా ఉంటారు. సింహం అంటే ఒక విధంగా జంతువులన్నిటికీ రాజు. సింహాన్ని ఎప్పుడన్నా భయపెట్టి చూశారా? మీరు భయపడి వచ్చేసారు. సింహం ఎప్పుడన్నా భయపడుతుందా? భయపడదు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందురు అని అందుకే రాయబడి ఉంది. భక్సింగ్ గారు చెప్పేవాడు, సింహము ఒక వేగంగా ప్రవహించే నది దాటేటప్పుడు కూడా కొంచెమైనా ఆ ప్రవాహం ద్వారా కొట్టుకొని పోకుండా నేరుగా ఈదుతుందంట. దాని బలమంతా ఉపయోగించి కొంచెం కూడా ప్రవాహానికి కొట్టుకొని పోకుండా నేరుగా నది దాటుతుంది. దాని స్వభావం అది. ఎవరికి లొంగకూడదు, ఎవరికి భయపడకూడదు. ఇంకా చెప్పాలంటే వరద కూడా నన్ను కొట్టుకొని పోకూడదు. వరద కూడా ఏం చేస్తుంది నన్ను? వేరే జంతువులు ఇక్కడ దాటడానికి మొదలు పెడితే ఒక ఫర్లాంగ్ తర్వాత చేరుతారు అవతల ఒడ్డు. సింహం అట్లా కాదు. ఎక్కడ మొదలు పెట్టిందో స్ట్రైట్గా వెళ్తుంది. దాని స్వభావం దేన్నైనా ఎదిరించాలి, దేన్నైనా జయించాలి. ఒక విధంగా యేసు ప్రభువారికి ఆ పేరు ఉంది కదా, యూదా గోత్రపు. ఆ మాట చదవండి, ప్రకటన 12:12.
5 ప్రకటన 5:5 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అందరం కలిసి చదువుదాం. చదవండి. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందెనని నాతో చెప్పాను. యూదా గోత్రపు సింహం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి అయితే యెహోవాను ఆశ్రయించువారు ఏ మేలుగు కొదువ ఉండదు. ఇక్కడ దేవుని పిల్లలుగా సింహము వంటి అనుభవం, సింహము వంటి ధైర్యం, సింహపు పిల్లల వంటి అనుభవం, అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా దేవుణ్ణి బట్టి, యేసు ప్రభువారిని బట్టి, ఆయన విజయశాలి. ఆయన ఎవరికి భయపడలేదు, భయపడనక్కర్లేదు. ఆయన్నెవరు బెదిరించలేదు, ఆయననెవరు ప్రశ్నతో చిక్కులో పెట్టలేదు. చిక్కులో పెట్టాలనుకున్న వాళ్ళు చిక్కులో పడ్డారు. అంత వీరుడు. ఒక్క మాటతోనే ఒక్కొక్కరిని నోరు మూయించాడు. ఒక్కొక్క మాటతోనే నిందించడానికి వచ్చిన వారిని కూడా వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఎంత గొప్పవాడు. ఇంకా లోకం మీదికి ఆయన తీర్పులు ఇంకా ఉన్నాయి, ఆయన సంధింపులు ఎన్నో ఉన్నాయి భవిష్యత్తులో. కాబట్టి ఆయన యూదా గోత్రపు సింహం. ఆయన పిల్లలు, దేవుని ప్రజలు అలాంటి స్వభావం, అలాంటి వైఖరి, అలాంటి అనుభవంతో జీవిస్తారు అనేది బిలాము చెప్పిన మాట. కాబట్టి దేవుడు మనకు అలాంటి ధైర్యం ఇచ్చునుగాక, అలాంటి సఫలత ఇచ్చునుగాక. పరిస్థితికో, సైతానుకో, మంత్రాలకో, శకునానికో భయపడకుండా శత్రు కార్యాలన్నిటినీ జయించేవారుగా దేవుడు మనల్ని చేయాలి. కష్టమునైనా, నష్టమునైనా, పరిస్థితినైనా. ఇంకెవరైనా భయపడవచ్చు కానీ మనం భయపడరాదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు సమస్తమును జయించినవాడు, జయించువాడు. ఆయన యూదా గోత్రపు సింహం. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క ఆశీర్వాదాలు ఎంత గొప్పది. బిలాము పలకాలని అనుకోలేదు కానీ దేవుడు పలికించాడు. బాలాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరిని ఎట్లనైనా బిలాముకి ఏమన్నా బహుమానం ఇస్తే మాట మారుస్తాడేమో అంటే మార్చలేకపోయాడు. దేవుడే ఆశీర్వచనపు మాటలే పలికించాడు. అద్భుతం. దేవునికి వందనాలు. ప్రార్థనకి వెళతాం. దేవుడు మన జీవితాలను అలాగ చేసి ఉన్నాడని నమ్ముదాము. దేవుని ప్రజలుగా లోకంలో ఉన్నవారికి కూడా ధన్యత